అందరికీ నమస్కారం అండి. బాచిదా కుకింగ్ బ్లాగ్కి వెల్కమ్ అండి. ఈరోజు కుకింగ్ వీడియోలో టొమాటో బజ్జీతో కర్రీ చేసే విధానము. మనం బజ్జీలు రకరకాలుగా చేసుకుంటాం. ఇక్కడ టొమాటో మనకు కావాల్సినటువంటిది శనగపిండి, టొమాటో పళ్ళు, పచ్చిమిరపకాయలు, అదేవిధంగా జీలకర్ర, మనకి ధనియాలు పౌడర్, ఇష్టమైనటువంటి వాళ్ళు లైట్గా కొంతమంది వెల్లుల్లిపాయ వేసుకుంటారు, కొంతమంది లైట్గా ఇంగువ కొంచెంగా వేసి వేనట్లా వేసుకుంటారు. ఇక్కడ సిద్ధం చేసుకోవాల్సినవన్నీ కూడా దీంట్లో చూపిస్తున్నదిగా అన్ని విధాలు ఇక్కడ సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకుని, చింతపండు కూడా కొంచెం లైట్గా తీసుకోవాలి. ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు కొద్దిగా పులుసుల చింతపండు కొద్దిగా మనం ఒక అరగంట నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. మనం టమాటోల్ని శుభ్రంగా కడుక్కొని రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా సన్నగా ఉల్లిపాయలు తరిగి పక్కన పెట్టుకుని పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోవాలి. శనగపిండి మనం బజ్జీలు చేసుకుని కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. శనగపిండిలో కొద్దిగా 2 స్పూన్లు వరిపిండి కానీ లేదంటే మొక్కజొన్న పిండి కానీ వేసుకుని అందులో ఉప్పు, కారము, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడరు కూడా వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకుని అందులో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని చిన్న మూకుడు పెట్టి నిండా నూనె పోసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత ముందర హైల్ తర్వాత సిమ్లో పెట్టేసుకుని ఈ రౌండ్గా చక్రా చేసిన ఈ టమాటో పొడి ఒక్కొక్కటి కూడా శనగపిండిలో ముంచి నూనెలో వేసి వేగిందా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసేసుకుని అందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, లైట్గా ఇంగువ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసి బాగా వేగిన తర్వాత అందులో మనం తయారు చేసుకునే బజ్జీలు అందులో వేసేసి బాగా 10 నిమిషాలు అలా ఉడకపెట్టిన తర్వాత అందులో మనం చింతపండు పులుసు వేసేసుకుని కొంచెం ఉప్పు, పసుపు వేసుకుని దించేసినట్లయితే రుచికరమైనటువంటి ఈ కర్రీ రెడీ అవుతుందండి. ఈ టొమాటో బజ్జీ కర్రీ అనేది పూరీలోకి, చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు మళ్ళీ